మండలంలోని పాఠశాల ఉపాధ్యాయులు వినూత్నమైన టీఎల్ఎంలను తయారు చేసి ప్రదర్శించారు. ముఖ్య అతిథిగా హాజరైన క్వాలిటీ కోఆర్డినేటర్ శైలజ ఎంఈఓ శ్రావణ్ కుమార్ తో కలిసి టీఎల్ఎంలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు టీఎల్ఎం వినియోగం, దాని అవసరంపై వివరించారు. ఎంఈఓ శ్రావణ్ కుమార్ మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించడానికి టీఎల్ఎం వినియోగం కీలకమన్నారు. ఉత్తమంగా ఎంపికైన 10 ప్రాజెక్టులు జిల్లా స్థాయికి పంపనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్కూల్ కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు, ఆర్పీలు, సిఆర్పీలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మన శైలజ మేడం గారికి ప్రత్యేకంగా భాగంగా మొట్టమొదటిగా సభా గారిని వేదికపైకి రావాల్సిందిగా సగర్వంగా ఆహ్వానిస్తున్నాం. ఎనిపల్లి మండల ఎంపీడీఓ మేడం గారు శ్రీమతి జయశీల మేడం గారిని వేదికపైకి క్వాలిటీ కంట్రోల్ కోఆర్డినేటర్ మేడం గారి శైలజ మేడంగా ఆహ్వానిస్తున్నాము. అలాగే జెడ్పీహెచ్ఎస్ కుదురుపాని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. మేడం గారు సాగర్ హెడ్ మాస్టర్ అయినటువంటి శ్రీ బొల్గం శ్రీనివాస్, అలాగే స్కూల్ కాంప్లెక్స్ బోయినపల్లి, అలాగే ఈనాటి టీఎల్ఎం మేళ ఆర్గనైజ్ అయినటువంటి ఆర్పి మిత్రులందరి వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. అవన్నిటికీ డిస్ట్రిక్ట్ మేడం ఇవి మాకు ఒక డిస్ట్రిక్ట్ ప్రైజ్ ఇవ్వాలి. అండ్ స్మాల్ లెటర్స్ పిక్చర్ వర్డ్స్ కూడా ఉన్నాయి. అండ్ దీంట్లో ఒక టీఎల్ఎంలో అంటే వర్డ్స్ ఈజ్ యూజ్ బిఫోర్ కాన్సనెంట్ సౌండ్ మనం మెయిన్గా బేస్ చేసుకొని ఇవి బిఫోర్ వర్డ్స్ యూజ్ చేస్తాము. అండ్ సింగులర్ నౌన్స్ ముందు ఏ అంటేనే ఒక అని మనం చెప్పుకుంటాం కదా. సో కాన్సనెంట్ సౌండ్ అండ్ అలాగే ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క నిరవద్యాం దేవదేవ దివ్య మహిషీ అఖిల జగన్మాతరం అస్మన్మాతరం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు బోయినపల్లి మండల స్థాయిలో టీఎల్ఎం మేళ నిర్వహణ జరుగుతున్నది. మరి ఈరోజు వేదిక జెడ్పీహెచ్ఎస్ కుదురుపాకలో ప్రాథమిక అలాగే యూపీఎస్ స్థాయిలో ఉపాధ్యాయులు 1 నుంచి 5వ తరగతి విద్యార్థులకు ఉపయుక్తమైనటువంటి బోధనోపకరణములు, వాటి టీఎల్ఎం అని మనం పిలుస్తాం. వాటిని తీసుకొచ్చి పిల్లలకు ఉపయుక్తంగా 1 నుంచి 5వ తరగతి సబ్జెక్టు సంబంధించినటువంటి అన్నీ కూడా ప్రయోగాత్మకంగా విద్యార్థులకు చూపెట్టడానికి అన్నీ కూడా ఉపయుక్తమైనటువంటి ఉపకరణాలన్నీ కూడా చూపెట్టడం జరుగుతుంది. విద్యను బలోపేతం చేయడానికి, విద్యార్థులకు సులువుగా పాఠాలు బోధించడానికి ఇవన్నీ కూడా ఉపకరణాలు ఉపయోగపడతాయన్న ఉద్దేశంతో ఇటువంటి ఒక బృహత్కరమైనటువంటి ఒక మంచి సంప్రదాయాన్ని మరి విద్యాశాఖ వాళ్ళు అధికారుల యొక్క కోరిక మేరకు నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి అన్నీ కూడా సద్వినియోగం చేసుకుని ఉపాధ్యాయులు చూపెట్టినటువంటి యొక్క మెలకువలను విద్యార్థులు నేర్చుకుంటారని, అందరు విద్యార్థులు మరి వాళ్ళ యొక్క సబ్జెక్టులలో నిష్ణాతులుగా తయారై ముందు మంచి భవిష్యత్తు నిర్మించుకుంటున్న ఉద్దేశంతో ఈ మేళ నిర్వహించబడుతుంది.